మీరు ఏమవుదామని వచ్చారు? నేనా నేను హైదరాబాద్ జాబ్ చేయడానికి వచ్చా. ఇప్పుడు మేమన్నయ్యా అంతే మేమరేనా? మేమరే. ఇండస్ట్రీ సైడ్ ఏం ట్రై ఇండస్ట్రీ సైడ్ అంటే ట్రై చేయలేదు. జస్ట్ ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉందా ఛాన్స్ ఇస్తే అవుతా. అంటే ఏమవ్వాలంటే ఛాన్స్ ఏమవ్వాలో తెలియాలి కదా నాకు. క్లారిటీ ఛాన్స్ నువ్వు ఏమవ్వాలో హీరోగా కావాలా హీరోయిన్ తెలియదు. కావాలా ఎవరికి తెలుసు. హీరో హీరో హీరోగా కావాలి అంతే కదా. హీరో అవ్వాలనుకున్నా అంతే కదా. ప్రతి మనిషికి వాడి లైఫ్ లో వాడే హీరో కదా. Yes, సో 100%. సో నా లైఫ్ నేనే హీరో. ఎస్ హీరో. అందుకే అంటున్నాను నువ్వు హీరో కదా అవ్వాలనుకుంటున్నావు. అసలు ఈ టైములు కూడా తీసేసేయి. అంటే రీసెంట్ గా అందరు 70 hours 90 hours అంటే ట్రోల్స్ ఎక్కువ అయ్యింది. అందుకే నువ్వు అవర్స్ వదిలేసే అబ్బాయి. నువ్వు హీరో అవ్వు ఫస్ట్. లిటర్ ఏ తమ్ముళ్ళు సీట్లు లెగిస్తాయి. అన్న ఇప్పుడు రాయన్ మూవీలోని ఒక మేమ్ బాగా వైరల్ అయింది కదా, సిగ్గుంద్రని తినడానికి ఎంత ఏదో పనులు చేసి. అలాంటిది ఈ మూవీలో అలాంటిదైనా మేమ్ టెంప్లెట్ మాకేనా ఉందా? సినిమాలో బోర్డు మేమ్ టెంప్లెట్ ఉన్నాయి అంటే వీళ్ళు మేమ్ టెంప్లెట్ కూడా సినిమా రాసినట్టు రాసారు. కుప్పలు ఉన్నాయా? ఓకేనా తమ్ముడు మా సినిమాల్లో చాలా మీమ్ టెంప్లెట్లు ఉంటాయి, మీరు ఎందుకు వాడరో నాకు అదొక క్వశ్చన్ ఎప్పుడు ఉంటది. ఎందుకు వాడలేదన్నా? చాలా వాడాం కదా, ధమాకాకు వాడాము. అవునా? మీకు యాక్చువల్లీ నేను లోకల్ వాడాను, చాలా వాడాం కదన్నా. వాడానన్న రేంజ్ లో వాడలేదు తమ్ముడు, అది నా పీపుల్ స్టార్ కొంతమంది ట్రోల్ చేశారు, ఆర్ నారాయణ మూర్తి గారిది మీరు ఎందుకు యూజ్ చేస్తాను అనుకోని. కానీ అది పెద్దగా అంటే మీకు ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అనిపిస్తుందా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే నిజంగానే నేను ఇవన్నీ పెద్ద పెట్టించుకునే టైప్ కాదు. సెకండ్, కొన్ని రూల్ బుక్స్ ప్రాసెసెస్ మనం వద్దనుకున్నా కొన్ని పెద్దవాళ్ళు చెప్పినప్పుడు ఆ మాటిని మేబీ దాంట్లో ఏదో కరెక్ట్ ఉందని వెళ్ళాలి. రెండోది, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. మాకు నిజంగానే ఆయన ఎందుకు ఇష్టం అంటే ఇఫ్ యూ రియలైజ్ I take a lot of inspiration from him in my personal life to be the kind of person I am. అంటే మరీ ఓవర్ ఫ్లాంబాయన్స్ ఉండకుండా వీలైనంత దాకా ఎంత నార్మల్ లైఫ్ బతకాలి అనే ఒక పద్ధతిని నేను చాలా జెన్యూన్గా ఒక కియాను రీవ్స్ అండ్ ఒక ఆర్ నారాయణ మూర్తిలో చూసి నేర్చుకున్నా. 45 నిమిషాలు చూశాను. ఉన్నావు అన్నాను. లేను నా సినిమాలో నేను లేను, ఫ్రెండ్ కాబట్టి వెళ్ళాను. నమ్మచ్చా? పక్కా 200% ఒక్క ఫ్రేమ్లో కూడా నేను ఉన్నాను. ఎల్సీయూలో అయితే ఇప్పుడు దాకా లేను, బట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ సంథింగ్ విత్ హిమ్, బట్ ఐ కాంట్ టాక్ అబౌట్ నౌ. అది ఎల్సీలోకి వస్తుందా తెలియదు. ఎల్సీయూలో ఉంటున్న సందీప్ కిషన్ తమ్నేల్ నేను అనకపోయినా వేసుకోవడానికి తమ్నేల్ అది ఇబ్బంది లేదు. కానీ ఈ మధ్యన మా మమ్మీ సడన్గా ర్యాండమ్ తమ్నేల్ చూసి నాకు ఫార్వర్డ్ చేస్తున్నారు, ఇవన్నీ నువ్వు పట్టించుకోక దయచేసి చూడక అని చెప్పి పెడుతున్నా. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. అన్న హలో హాయ్. రావు రమేష్ గారి ప్లేస్ లో చిరంజీవి గారిని అడిగారంటగా ఈ మూవీకి, నిజమేనా లేకపోతే రూమర్? అస్సలు అదే చెప్తున్నా, పదాలు వేసి దాన్ని బట్టి ఉంటుంది. రావు రమేష్ గారి ప్లేస్లో చిరంజీవి గారిని అడగల. ఈ కథని వేరే డ్రాఫ్ట్ తోటి చిరంజీవి గారు అప్పట్లో చేయాలనుకున్నారు. ఓకే, ఆయన చేయట్లేదు అన్న తర్వాత ఇటు వచ్చింది. అప్పుడు డ్రాఫ్ట్ లైట్గా మారి దిస్ క్యారెక్టర్ బికేమ్ లిటిల్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ ఎవరు అన్నప్పుడు ప్యారలల్ లీడ్ కింద రావు రమేష్ గారు. ఇదే జరిగింది. ఆయన అమ్మో అంత ధైర్యం మాకు లేదు. ఓకే అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.